ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం అనగాదేవి దత్తాత్రేయ నమ. ఓం ఆదిగురు శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజున 49వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. అందులో ఈ అవిద్య, బంధం, మోక్షం ఈ మూడు గురించి తెలుసుకున్నాం. ఏం చేసుకున్నాం ఇవాళ? అవిద్య, బంధం, మోక్షం. జీవుడు ఎలా భద్రవుతాడు, జ్ఞానం ఎలా ఆ బంధనాన్ని విముక్తిని ప్రసాదిస్తుంది, తద్వారా నువ్వు ఎలా మోక్షాన్ని గ్రహిస్తావు. ఇది టాపిక్. అయితే మనం ఈ తత్వబోధ కార్యక్రమం ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? ఆత్మ నిత్యము, ఆత్మ శుద్ధము, ఆత్మ సచ్చిదానంద స్వరూపము, ఆత్మ పుట్టదు గిట్టదు, దానికి ఎల్లప్పుడూ మారదు, ఎప్పుడు ఒకేలాగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ చైతన్య స్వరూపమే మన శరీరాన్ని నడిపిస్తుంది. ఆత్మ చైతన్యమే మన శరీరాన్ని నడిపించి మనం ఈ యాక్టివేషన్ కారణం మన ఈ శరీరం ఇది కావడం చైతన్యం, ఆత్మ చైతన్యం వల్లనే పనిచేస్తుంది. జీవుడు ఇంకోటి నేను తెలుసుకున్నాం, మనం ఆత్మే ఆత్మే పరబ్రహ్మాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇంత తెలుసుకున్న తర్వాత లాస్ట్ మనం ఏం తెలుసుకున్నాం? ఈ ఆత్మ ఎవరో కాదు, పరబ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అని కూడా మనం చెప్పుకున్నాం. తత్వమసి అనుకున్నాం. ఇవన్నీ మహావాక్యాలు చెప్పుకున్నాం. అన్ని చివరికి మన ఆత్మే మన అహం బ్రహ్మాస్మ, అయమాత్మ బ్రహ్మాత్మ. మరి ఇంత మనం అయమాత్మ బ్రహ్మ అనుకున్న వాళ్ళం, మన ఆత్మే బ్రహ్మం అయినప్పుడు పరబ్రహ్మ అంతటా ఉన్నవాడు, ఆయన సర్వశక్తి మంత్రుడు, ప్రజ్ఞానం గలవాడు. మరి మనకెందుకు ఉండలేదు ఆ జ్ఞానం, ఆ ఇది అని ఒక్క ఆలోచించండి మీరు. మనం ప్రజ్ఞాన స్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే, అది తెలుసు మనకి. కానీ మనం అది ఆయనకున్నటువంటి జ్ఞానం, ఆయనకున్న శక్తి, ఆయనకున్న అపరిమితమైన ఇది మన ఆత్మకి ఎందుకు ఉంటుంది? ఈయన ఒక్కడే అన్నప్పుడు ఎందుకు ఉంటుంది? దీనికి ఎందుకు వస్తుంది పరిమితి అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మ మహా పరబ్రహ్మ స్వరూపంతో కారణం. అయితే ఇది అజ్ఞానం చేత మనం నేననే దానికి నువ్వేం చెప్పుకుంటున్న సమాధానం? నేను రామారావుని, కృష్ణారావుని, ఎల్లారావుని, ఇలా మనం సమాధానం చెప్పుకుంటాం. అంటే ఈ శరీరానికి మీ తల్లిదండ్రులు పెట్టిన పేరుని చెప్పుకొని నువ్వు చెల్లామని అవుతున్నావు. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. నీ పేరు పోతుంది, నీ నామరూపం మొత్తం పోతుంది, నీ రూపం పోతుంది, నామం కూడా పోతుంది. నామరూపాలు నామరూప క్రియలు మొత్తం పోతుంది. మరి శాస్త్రంగా ఉండేది ఏంటి? ఆత్మని అనుకున్నాం. అటువంటి ఆత్మ మరి ఎందుకు మనకు అది విజృంభించట్లేదు, ఎందుకు అంత చైతన్యవంతం కావట్లేదు అంటే, అజ్ఞానం వల్ల నీవు చేసే ప్రతి పని నేను అనుకొని, ఈ శరీరం మీదనే నేను అనుకునే అహంకారంతో, అజ్ఞానంతో నువ్వు నేనంటే శరీరమని భావిస్తున్నావు. ఎప్పటికీ ఎన్నో జన్మ నుంచి కూడా నానే భావిస్తున్నావు. ఆత్మ వల్లనే ఈ శరీరం పనిచేస్తుంది, ఆత్మనే నేను అన్న భావన నీకు కలగటం లేదు. దానివల్ల నీకేమవుతుంది? నువ్వు చేసే ప్రతి పనికి మొత్తం అహంకారంతో కూడుకుని నేను చేస్తున్నాను, నాది, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా ఇది, నేను ప్రేమిస్తాను, నేను అది ఆఫీసర్ని, అట్లా ఎన్నో నీ ఊహలతో ఎన్నో చెప్పుకుంటావు, ఎన్నో అవతారాలు ఇస్తుంటావు. ఇవన్నీ నేను నామరూపాడే పోయాయి. కానీ అసలైన ఆత్మ పోదు.
ఆ ఆత్మని నువ్వు ఎప్పుడు నేనంటే ఆత్మ అనేది నువ్వు భావించాలి. అది భావించకుండా శరీరాన్ని భావించిన అంతకాలం నీకు మోక్షం దొరకదు. ఆ చైతన్యం, పరబ్రహ్మ చైతన్యం నీకు సాధ్యంగా. ఎందుకనంటే మనం రోజు కర్మ చేయక మానం. ఆ కర్మలు మనకు బంధనాన్ని కలిగిస్తాయి. నువ్వు ఏ కర్మ చేసినా సరే, నువ్వు మాట్లాడినా చేసినా ఏదో కర్మ చేస్తూ ఉంటావు. నీ శరీరంతోనే చేస్తావు, నీ ప్రకృతిలోనే చేస్తావు, ఈ జగత్తులోనే చేస్తావు, నీ శరీరంతో చేస్తావు. దీనికి సహాయపడేది నీ ఆత్మ చైతన్యం నీ శరీరంతో చేయిస్తుంది. కర్మలు, అన్ని కర్మలు నువ్వు బతుకున్న నాళ్ళు నీతో చేస్తుంటుంది. అప్పుడు ఏమవుతుంది? నువ్వు మంచి కర్మ చేయి, దానం చేయి, ఒకరిని చంపు, ఒకరిని పాపం చేయి, పుణ్యం చేయి, ఏదే చెయ్యి. అది పాపకర్మ చేసిన, పుణ్యకర్మ చేసిన పుణ్యబంధనం ఏర్పడుతుంది, పాపబంధనం ఏర్పడుతుంది. దేనికి ప్రతి కర్మకే ఓ బంధనం ఏర్పడుతుంది. అది మంచిది కానీ చెడు కానీ అవన్నీ ఆత్మ మీద అన్ని బంధనం దాన్ని కట్టేసేట తాళ్ళతో కట్టేసేట అదే బంధనం. ఆత్మబంధనం ఏర్పడుతుంది. ఆ కర్మ చేత ఒక బంధనం ఏర్పడుతుంది అనగా ఆ మంచి బంధనం కానీ పుణ్యబంధనం కానీ ఆత్మ మీద బంధనం ఒక పొరలాగా బంధించినట్టుగా కనపడని రీతిలో అట్లనే ఈ శరీరం నీ ఆత్మను కమ్మేసింది. అజ్ఞానం అదే మాయా స్వరూపం నీ శరీరాన్ని కప్పింది. నీ ఆత్మని నీకు తెలియకుండా చేసింది. అది నీకు దురదృష్టం. నీకు తిరగటలే ఆ మాయలోనే పడి, అంటే అజ్ఞానం. మాయ అంటే అజ్ఞానం పడి నువ్వు ఈ శరీరాన్ని చూస్తున్నావు, కానీ నువ్వు తాళం చుట్టలే, పామునే చూస్తున్నావు. చీకటి, ఎందుకంటే నువ్వు చీకట్లో ఉన్నావు, అజ్ఞానంలో ఉన్నావు, అవిద్య నిన్ను పూనుకున్నది. ఇన్ని కారణాలు ఉంచుకొని నీ బంధనాలు ఏర్పడుతుంటే నీకు ఆత్మ చైతన్యం, ఆత్మజ్ఞానానికి ఎలా వస్తుంది? రాదు. ఆ ఆత్మజ్ఞానం రాకపోతే నీకు ఆత్మ అంటే ఏంటో తెలియకపోయా. ఆత్మే ప్రధానం, ఆత్మే అన్నిటికీ మూలం. ఆత్మ వల్ల నీకు బాడీకి చైతన్యం ఇస్తుంది, నువ్వు అన్ని పనులు చేయగలుగుతున్నావు. ఆత్మకి ఇంకా వెళ్ళిపోతే నువ్వు శవంతో సమానం, నీ శరీరం శవమే. అది నీకు తెలుసు. అయినా కానీ ఈ శరీరమే నేను అనుకుంటున్నావు. కాదు, నీ శరీరం నేను కాదు, నీ మనసు నీది నేను కాదు, నీ బుద్ధి నేను కాదు, ఏది కాదు. ఆత్మనే నేను అనుకో. అప్పుడు ఆత్మ అంటే పరబ్రహ్మ స్వరూపం. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఏ కర్మైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, ఆ కర్మ నేను చేసేవాడే నేను కాదు. పరబ్రహ్మ నా ఆత్మే మూలం, ఆత్మే చేయిస్తున్నది. ఆత్మ పరబ్రహ్మ స్వరూపం చేస్తుంది. కర్తృత్వం ఆత్మ మీద, ఆ పరబ్రహ్మాన్ని మీద వదిలిపెట్టు. అప్పుడు నీకు కర్మబంధనాలు ఏవి ఉండవు. బంధనాలన్నీ భగవంతుని మీద పోతాయి. అప్పుడు నీకేమవుతుంది? ఆ పరబ్రహ్మ మీద బంధనాలు అయిపోతే నీకు బంధనాలు విముక్తులైపోతుంటావు. నీకు బంధనాలు లేవు కదా. ఈ బంధనాలే నీకు మళ్ళీ జన్మకు కారణమవుతున్నాయి. ఇన్నాళ్ళ బట్టి ఇన్ని జన్మల కారణం బంధనాలే. మంచి చేసినా నీకు జన్మే వస్తుంది, శ్రీకర్మ చేసినా జన్మే వస్తుంది. నువ్వు ఆ కర్తృత్వం భగవంతుని మీద అయినంతకాలం, నేను చేస్తున్నానని అహంకారం ఉన్నంతకాలం నీకు జన్మలు తప్పవు, ఈ సంసార చక్రం తప్పదు. కర్తృత్వాన్ని నేను కర్మ చేయాలి, కర్మ చేయక మనకు తప్పదు. దానివల్ల మంచి చెడు కర్మలు రెండు వస్తాయి. అవి అన్ని బంధనాలు ఏర్పడతాయి. దాన్ని అందుకు ఆ బంధనాలు ఏర్పడకుండా ఉండాలి అంటే అవి జన్మల కారణమవుతాయి. కాబట్టి ఆ బంధనాల నుంచి విముక్తి కావాలంటే ఏం చేయాలి? నువ్వు కర్తృత్వాన్ని ఆత్మ మీద, పరమాత్మ మీద వదిలిపెట్టాలి. ఆత్మే పరమాత్మ అంటే చేసేది నేను కాదు, నేనంటే ఆత్మనే. అది గుర్తుపెట్టుకో ఫండమెంటల్గా. అది గుర్తుపెట్టు. నువ్వు నీ శరీరాన్ని నేను అనుకున్నంతకాలం నీకు సంసార బంధాలు చిక్కుకునే ఉంటావు. ఈసారి ఊళ్ళో నువ్వు తిరగాల్సింది. ఇక విముక్తి. ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటే ఆ జ్ఞానం అనేది అగ్ని.
ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఆ జ్ఞానం ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం ఇప్పుడు నేను చెప్పిన ఉంది కదా, ఆత్మయే ఈ శరీరాన్ని చైతన్యమిస్తుంది. ఈ శరీరం శాశ్వతం. ఇదంతా నీ శరీరాన్ని నేను కాదు, నేనంటే ఆత్మని, నేనంటే పరబ్రహ్మ స్వరూపాన్ని అనేది ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు జ్ఞానాన్ని ఉత్పత్తి. అదే అగ్ని రూపంలో విజృంభిస్తుంది. నీ బంధాలన్నింటినీ కాల్చేస్తుంది. అన్ని కర్మ కాలిపోతాయి. అగ్ని అంటే మాటల ఏదైనా కాల్చేస్తుంది. అది నీ మంచి పని, నీ చెడు పని అని మొత్తం సంచిత కర్మ, మొత్తం నీ మూఢ సంచిత కర్మలు ఉన్నాయి, అన్నీ కాలిపోతాయి. ఇక నీకు విముక్తి ఆటోమేటిక్ ఆత్మజ్ఞాన అన్ని కాల్చిపాలిస్తుంది. జ్ఞాన అగ్ని అది. జ్ఞానం అనేది ఒక అగ్ని, మహాగ్నిది. పెద్దవెడుతుంది. అగ్ని అంటే పెద్దవెడుతుంది. అందులో నువ్వు ఏది వేసినా మసే. కాబట్టి ఈ 20 కర్మలు మసి కావడం అనేది ఒక సమస్య కాదుగా. నీ అన్ని సమూలంగా నాశనం అయిపోతాయి. అప్పుడు సంచయ కర్మలు నీకు ఉండవు. అప్పుడు నీకు జన్మం రాయిష్టం, నీకు జన్మ అంటూ ఉండదు. నీ జన్మ కారణం సంచయ కర్మలే. కాబట్టి మనం జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటే నీకు అసలు సంగతి తెలుస్తుంది. ఆత్మజ్ఞాన బోధ ఇదే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం. అదే పరమాత్మ జ్ఞానం. ఇది తెలుసుకుంటే నీకు జ్ఞానాగ్ని ఉద్భవించి నీ సంచి కర్మలన్నీ దగ్ధమవుతాయి. నీ మనసును శ్రద్ధగా పెట్టి దీన్ని తెలుసుకోవాలి. ఎక్కడ మనసు పెట్టి మనం నేను చెప్పేదంత సోది అనుకొని, చెత్త అనుకొని మీరు భావిస్తే నేనేం చేయలేదు. మళ్ళా జన్మలోకి మీరు రావాలి. అంతే ఏదేమి లేదు. మళ్ళీ మీరు జన్మలోకి రావాలి. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నంతకాలం మళ్ళీ జన్మలోకి వస్తారు. ఈ శరీరమైన అశాశ్వతమైన సుఖాలకి లోనైపోయి మళ్ళీ జన్మలు కర్మలు ఏర్పడి సంచి కర్మలుగా మారి కారణ శరీరం ఏర్పడి ఏదో ఒక శరీరం మళ్ళీ మీకు వస్తుంది. ఆ శరీరంలో మళ్ళీ ఇచ్చే సంసార చక్రం పోతుంది. ఇదంతా ఊరుకోవాలంటే అవిద్యను ఊరుకోవాలి, అజ్ఞానాన్ని ఊరుకోవాలి. చెప్పాక బంధనాలు ఏర్పడితే కర్మలు నువ్వు ఈ శరీరం చేస్తున్నది అనుకుంటేనే బంధం ఏర్పడుతున్నది. అప్పుడు ఏం చేయాలి? బంధాలు పోవాలంటే అప్పుడు నీ కర్తృత్వాన్ని నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడివి. నీ శరీరాన్ని మీద ఈ శరీరం చేస్తున్నది నేను చేస్తున్నాను అని అనుకుంటున్నావు. నా చెయ్యి చేస్తున్నది, ఈ శరీరం నేనే చేశాను, ఈ యజ్ఞం నేనే చేశాను, ఈ దండం నేను పెట్టాను అనుకుంటున్నావు. నీ చేతులు పనిచేసినాయి అంటే ఆత్మ చైతన్యం వాడిని దండం పెట్టావా? నువ్వు నీ కన్ను చేతులు ఇట్లా పెట్టడానికి కూడా నీకు చేత కాదు. ఆత్మ చైతన్యం లేకపోతే నువ్వు పెట్టలేవు, నీ కన్ను చూడలేదు, నీ చేతులు ఆడవు, నీకు ఏది వినలేవు, మాట్లాడలేవు. ఏది ఆత్మ చైతన్యమే ఉన్నంతవరకే నీ శరీరం పనిచేస్తుంది. అంటే ఆత్మ అంత ప్రధానమైనది. అది పరమాత్మ స్వరూపం. అందుకని పునర్జన్మలు నువ్వు ఆత్మ అనుకోకుండా నీ కర్తృత్వం వేసుకుంటే నీ కర్మలు బంధనాలు ఏర్పడి మళ్ళా పునర్జన్మ వస్తుంది. ఇకపోతే దీనికి మామూలు వివేకానంద స్వామి వివేక చూడమని ఏం చెప్పిందంటే, అజ్ఞాన యోగాత్ పరమాత్మ నస్తవ హెనాత్మ బంధస్థత ఏవ సంస్కృతి అనేది. అంటే అజ్ఞాన యోగాత్, అజ్ఞానం వల్లనే పరమాత్మ నస్తవ, పరమాత్మ స్వరూపుడైన ఈ ఆత్మ అంటే జీవునికి ఆత్మ బంధస్థవ ఏవ సంస్కృతి, బంధం కంటే కనిపిస్తుంది. నీకు అజ్ఞానం వల్ల నీకు ఏమవుతుంది? నీ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ శరీరమే చేస్తుంది అనుకొని ఆ పరమాత్మ స్వరూపుడైన ఆత్మస్వరూపుడికి బంధం ఏర్పడుతుంది.
ఈ అజ్ఞానం వల్ల అంటే ఈ అసలు ఆత్మ ముఖ్యమని తెలుసుకోకుండా శరీరం ముఖ్యమని భావించడం వల్ల నీకు బంధనాలు ఏర్పడుతున్నాయని చెప్తున్నది. ఇక మండూకోపనిషత్తు ఏం చెప్పిందంటే విద్యతే హృదయగంధి చిద్యంతే సర్వ సంశయ. అంటే విద్యతే హృదయంలో ఉన్న గ్రంథి, హృదయంలో ఏముంది ఆత్మస్వరూపం ఉంటుంది. హృదయ గహరం అంటారు, గుహ. అది కనుక మనం భేదించబడితే, హృదయగంధి భేదించబడితే అవిద్య అప్పుడు ఏమవుతుంది నువ్వు బంధించావు అక్కడ. నీ బంధనాల చేత హృదయగంధి లోపల ఆత్మని బంధించావు, బంధనాలతో కనపడలేదు. అది భేదిస్తే జ్ఞానంతో నువ్వు దాన్ని భేదిస్తే నీకు ఏమవుతుంది, అన్ని సంశయాలు పోతాయి, అన్ని బంధనాలు తెగిపోతాయి. ఆత్మజ్యోతిని ఆ జ్ఞానం వచ్చిన జ్ఞానాగ్ని దగ్ధకరమాని అనగా అన్ని బంధాలు చెబుతాయి, అన్ని సంశయాలు పోతాయి, నీకు సమస్తము నాశనం అయిపోయి నువ్వు విడుదలైపోతావు. మోక్షం ఆటోమేటిక్గా నీకు వస్తుంది. ఎక్కడ ఉండేది మోక్షం? నీలోనే ఉన్నది. దీన్నే కథా ఉపనిషత్తు ఏం చెప్పింది? యదా సర్వే ప్రబుచ్చంతే కామ. అంతఃకరణంలోని బంధక వాసనలు తొలగినప్పుడు నీ అంతఃకరణంలో అంటే నీ ఉదయాంతరంలో ఉన్నటువంటి బంధనాలు వాసనలనే బంధనాలు మన క్రమం చేస్తే ఏర్పడ్డ బంధనాలు ఇవన్నీ కూడా తొలగిపోతే నీకు అమృతత్వం లభిస్తుంది అని. అమృతత్వం లభిస్తుంది అంటే అందుకని నీకు మోక్షం లభిస్తుంది. నీకు ఇక అమృతం తాగిన వాడికి ఏమవుతుంది, ఇక వాడు చావు పుట్టుకలు ఉండవు, జన్మ రాహిత్యం ఏర్పడుతుంది. ఇక వాడు చావడే రావడం, ఇక వాడు ఇంక పుట్టుక ఎక్కడిది. అమృతత్వం లభించాలంటే నీవు బంధనాల్ని తొలగించుకోవాలి. కర్మలు బంధనాల్లో నీవు చేపట్టకూడదు. అది అప్పుడు ఉదయగాన్ని భేదిస్తే ఆ లోపల బంధనాలతో కట్టిపడేసావు ఆత్మని. ఆ బంధనాన్ని నీకు భేదిస్తే నీలో ఉన్న సంశయం మొత్తం పోతుంది. నీకు ఆత్మ జ్ఞానాగ్ని ఉద్భవించి ఆ జ్ఞానాగ్ని సర్వకర్మలు పోయి నీకు అమృతత్వం లభిస్తుంది. అదే మోక్షం అంటే. మోక్షం అంటే ఎక్కడికో వైకుంఠం పోవటం, అక్కడికి పోవటం, ఇక కైలాసం పోవటం ఇవన్నీ కావు. ఎక్కడికో పోవటం అనేది కాదయ్యా, నీలోనే నువ్వు మోక్షం ఉన్నది. పోయే పని లేదు. అది నువ్వు తెలుసుకోక జన్మ తిరుగుతున్నావు. నీలో ఉన్న దాన్ని నువ్వు గ్రహించగా నువ్వు దాన్ని ఇంకా 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 బంధనాలు ఏర్పడితే మూసుకుపోతున్నది. నీకు అజ్ఞానమే ఏర్పడి అజ్ఞానం వల్ల దాన్ని తెలుసుకోలేక ఆ ఉన్న మోక్షాన్ని ఆ ఉదయగంధిని భేదించడం లేదు. నువ్వు ఆ ఉదయగంధిని భేదిస్తే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. అదే మోక్షం. మోక్షం అంటే విడుదల. నువ్వు మోక్షజ్ఞం అయిపోతావు. విడిపోయి నీకు మోక్షాన్ని పొందుతావు. అదే మోక్షం అంటే. దీన్ని శంకరాచార్య ఏం చెప్పంటే మోక్షం అన్నది నువ్వు చేసే కర్మల యొక్క ఫలితం కాదు. కర్మలు చేస్తే నీకు మోక్షం రాదు. యజ్ఞం చేసిన రాదు, నీకు గుడికి పోయినా రాదు, తీర్థయాత్ర చేసిన రాదు, ఇవన్నీ రావు. ఏమొస్తుంది మరి? పుణ్యాలు పాపాలు ఇవన్నీ మంచి కర్మలు చేస్తే తీర్థయాత్రలు కాకపోతే నీకు కొంత పుణ్యం వస్తుంది. కొన్ని మంచి యాగాలు అవి ఇవి చేసుకుంటే వస్తుంది. కామ్యకర్మలు చేసుకుంటే నువ్వు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. నువ్వు అనుకున్న దేవతను పూజిస్తే నీకు ఆ దేవత అనుగ్రహం వస్తుంది. కొంతకాలం అక్కడ అనుభవిస్తా, తిరిగి మళ్ళీ మత్తడిలోకి విశ్రాంతి. నీకు పుణ్యం వస్తుంది కదా, మంచి కర్మలు చేస్తావు. ఇవన్నీ చేస్తే ఈ కర్మలన్నీ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం కట్టల వస్తుంది, అంత పేరుకుంటుంది. నీకు ఆ పుణ్యాల ఫలితాన్ని బట్టి నీకు ఏ ఇంద్రలోకమో చంద్రలోకమో బ్రహ్మలోకమో నీ యొక్క చేసిన పుణ్య ఫలితాన్ని బట్టి మళ్ళీ ఆ లోకాలు పోతావు. కానీ మోక్షానికి పో. అక్కడ నీ తగిన ఆ లోకాలు పోయి అక్కడ నీ సుఖాలను అనుభవించి మళ్ళా నీ
పుణ్యఫలం అయిపోగానే తిరిగి మళ్ళీ ఇక్కడికి ఊడిపడతాం. అంటే మళ్ళీ జన్మలు, మళ్ళీ ఇది మరి కర్మలు. మరి ఎప్పటికీ నీ శాస్త్రంగా మోక్ష అమృతత్వంగా కావాలి అని నువ్వు అనుకుంటే కర్మల్ని దూరం చేసుకోవాలి. కర్మల్ని దూరం చేసుకోవాలంటే కర్తృత్వాన్ని వదులుకోవాలి. కర్తృత్వాన్ని వదులుకుంటే నీకు పరమాత్మ మీదే కర్తృత్వం వేస్తే నీకు బంధనాలు తొలగిపోతే జన్మలు పోతాయి, అమృతత్వం లభిస్తుంది. అమృతత్వం వచ్చిందంటే నీకు జన్మరాహిత్యం, అదే మోక్షం, అదే వైకుంఠం, అదే కైలాసం, అదే పరబ్రహ్మ, సచ్చిదానంద పరబ్రహ్మలో. అందుకొరకనే ఏం చేయాలని ఫస్ట్ నువ్వు రేవంతి ఏమి లేదు, అవిద్యని పారదురు. తాడును చూసి పాము అనుకో. మాకు పాము కాబట్టి నీకు వెలుగు ఉండాలి. ఆ వెలుగు అగ్గిపుల్ల గీస్తే మొత్తం వెలుగు చీకటంతా అవుతుంది. నీకు ఆ తాడు కనపడుతుంది, పాము లేదని తెలిసిపోతుంది. అగ్గిపుల్లలు కావాలి దీనికి. అగ్గిపుల్లకి గీస్తే నీకు వెలుగు వస్తుంది. నీ వెలుగు వచ్చిందంటే ఈ కర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. జ్ఞానం అనే అగ్గిపుల్ల వెలిగించు అంతే. నువ్వు చేయవలసింది జ్ఞానపుల్ల అనే అగ్నిని జలింపజేస్తే అందులో అన్ని కర్మలు కారిపోతాయి, బూడిదైపోతాయి. నీకు మిగిలిపోయింది ఏముంది? ఏమి లేదు, ఇక మోక్షమే. ఆ జ్ఞానం అది చేసినంత చేస్తేనే నీకు మోక్షం. అది చేయనంత కాలం నీకు మోక్షం అనేది రాదు. దీనికే మన శంకరాచార్య వారు చెప్పింది ఏంటి? అవిద్య వల్లనే, అజ్ఞానం వల్లనే నీకు ఈ మోక్షం. జ్ఞానాన్ని ఎరుగుతుకో, జ్ఞానాన్ని పొందమని చెప్పాడు. విశిష్టాద్వైతుల వారేని రామానుజ గారు ఏం చెప్పారంటే, భగవద్భక్తితోని భగవంతుని ఆరాధించి నీకు చేత కాదు ఈ బంధనాలు తెగొట్టడం, జ్ఞానం రావంటే ఆ జ్ఞానం రావాలని ఆ నారాయణుని స్మరించి ఆయన యొక్క భక్తితో నీ ప్రవర్తన కొలిస్తే నీకు జ్ఞానాన్ని పొందుతావు అని వాళ్ళు చెప్పారు. ఈ ద్వైత మనసులు ఏం చెప్తారంటే, నీవు వేరు, దేవుడు వేరు, మోక్షం నీకు రావాలి అని నీకు అనుకుంటావంటే నువ్వు ఆయనలో ఎప్పటికీ పోరు. కానీ ఆయన అనుగ్రహం, ఆయన్ని వేడుకో, తీరాడుకుంటావు, భంగపడతావు, ఏం చేస్తావు? భక్తి ద్వారా నువ్వు మోక్షాన్ని కోరుకుంటే ఆయన సాన్నిధ్యానికి పోగలుగుతావు. అదే మోక్షం అన్నారు. ఇక ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్నాగా ఒకటి లాస్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనం సాధకుడు చెప్పడం మనం ఏమనుకుంటామంటే నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని అనుకుంటాడు. ఎన్నో పనులు పాపం రోజు దానాలు, ధర్మాలు, గుళ్ళు, యాత్రలు ఇవన్నీ పోతూనే ఉంటాడు. ఎందుకు పోతాడు అంటే నాకు మోక్షం కావాలి, నా కష్టాలు తీరాలి అని కొన్ని కోరికలు పెట్టుకొని పోవచ్చు, లేకపోతే మోక్షాన్నే కావాలని ఒక్కొక్కరితోనే పోవచ్చు. అట్లా మోక్షం రాదు, ఇవన్నీ కర్మల కిందనే వస్తాయి. జ్ఞానం అనేదే రావాలి. జ్ఞానాగ్ని ఎదుగుతూనే నీకు మోక్షం. నీ ఆత్మస్వరూపాన్ని జ్ఞాన అగ్నిని వెలిగిస్తే ఆ వెలుగులో నీకు ఆత్మస్వరూపం ప్రత్యక్షమైంది. ఉదయగంధి భేదించబడుతుంది, ఆత్మస్వరూపం నీకు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు నీకు ఆటోమేటిక్గా మోక్షమే. అది మోక్షం అంటే అదే ముక్తి, అదే పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యం. కాబట్టి ఒకటే గుర్తు, నువ్వు భద్రుడి కాదు, నువ్వు అసంపూర్ణుడి కాదు, నువ్వు సంసారంలో పడిపోయిన ఆత్మ కూడా కాదు, సంసారంలో పడిన ఆత్మ కూడా కాదు, నీవు సాక్షివే. నువ్వు అందులో పడి నీవేం సంసారంలో పడిపోలేదు, నువ్వు అందులో పడిపోయా నాకు అందుకున్నా నాకు రావట్లేకుండా కాదు, నీ ఆత్మ సాక్షి మాత్రమే. నువ్వంటే ఎవరు? ఆత్మ అంటే అది సాక్షిభూతమే. సంసారంలో చిక్కదు. చిక్కేది ఏంటి? ఈ శరీరం చిక్కేది. నీ భోగించేది భోగ సాధనం శరీరం. ఇదే చిక్కుకుంటున్నది, ఇదే నిన్ను తెలియనియటం లేదు, ఇదే
అంతా చేస్తున్నది. ఇది మాయాజంతమైంది. ఈ మాయతలో నువ్వు ఉండి అజ్ఞానం, మాయ అంటే అజ్ఞానం, చీకటి, అవిద్య. దీనిలోనే నువ్వు చిక్కుబడిపోతున్నావు. కానీ నువ్వు ఆ బంధన నుంచి రావటమే జ్ఞానం. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి, అహం బ్రహ్మాస్మి. ఇది అది తెలుసుకుంటావంటే, ఆత్మజ్ఞానాన్ని పొందించుకుంటావంటే నీకు అదే శ్రవణం, అదే మననం, అదే నిధిధ్యాసనం చేస్తే నీకు ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం వస్తుంది, నీకు మోక్షం లభిస్తుంది. లాస్ట్ సారాంశం మనం ఒడుపుతున్నటువంటి అవిద్య మనకేం అంటే అజ్ఞానం ఏం తెలియజేస్తుంది? అజ్ఞానం వల్ల నువ్వు దేహాభిమానాన్ని పెంచుకుంటున్నావు. ఈ దేహాభిమానం ఏం చేస్తుంది? కర్మలు చేయిస్తుంది. ఈ దేహాభిమానం వల్ల నువ్వు కర్మలు చేస్తావు. కర్మ ఏం చేస్తుంది? కర్మలు ఏర్పడటం వల్ల సంచి కర్మలు మూటవి మళ్ళీ కారణ శరీరంగా ఏర్పడి నీకు మళ్ళీ కారణ శరీరమే నీకు మళ్ళీ జన్మ పునర్జన్మ మళ్ళీ ఏదో ఒక నీకు అని ఒక కర్మలు బట్టి సంచకర్మలు బట్టి కారణ శరీరాన్ని నీకు మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది. అంటే మళ్ళీ ఇంకో దేహం ధరిస్తాం, మళ్ళీ అయిపోతుంది. మరి ఇది బాగుంటే ఎట్లా అంటే జ్ఞానం చెప్పాక అదే జ్ఞానం ఫైనల్గా. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ఆ జ్ఞానం అనే అగ్గిపుల్ల, ఆ జ్ఞానం అనే అగ్ని అవిద్య అజ్ఞానాన్ని చీకటిని పారదోడుతుంది, అవిద్యని నాశనం చేస్తుంది, చీచిపారుతుంది. అవిద్య నాశనం అయిపోయిందంటే నీకు మోక్షం వస్తుంది. మోక్షం వచ్చిందంటే నీకు విముక్తి. అదే పరబ్రహ్మ స్వరూపం యొక్క అంతిమ చేరిక. ఓం స్వస్తి.